ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దయచేసి నాకు 2 రోజులు గడువే ఉంటాయ్యా. ఏంటి మామయ్య ఇది? మన ఊర్లో ఇల్లు చూసుకున్నాం అన్నారు, 2 రోజుల్లో ఖాళీ చేస్తామని కూడా అన్నారు. ఇప్పుడేమో ఇంకో 2 రోజులు గడువు ఇవ్వండి అని రాజన్నతో కొత్త కథ అల్లుతున్నారు. ఊర్లో ఇల్లద్దెకు చూస్తున్న విషయం కరెక్టే. మీకు 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తానన్నది నిజమే. కానీ మాకు ఇల్లు అద్దెకిస్తానన్న వ్యక్తి అతను అల్లుడికి ఇల్లు అవసరమని అద్దెకివ్వలేదు రాజన్న. మీరు కావాలంటే ఆ ఇల్లు నాకు ఎవరైతే అద్దెకిస్తానన్నారో ఆ వ్యక్తిని కనుక్కోండి. మీరు నేను మీతో చెప్తుంది అబద్ధమో నిజమో మీకే తెలుస్తుంది. చూడండి అప్పన్నగారు, మీ మాటల మీద నాకు నమ్మకం లేదు. మొన్ననే ఈ ఊరి పెద్దల ముందే 2 రోజుల్లో ఖాళీ చేస్తాను అన్నావు. ఈ విషయం ఈ ఊరి పెద్దలతోనే తేల్చుకుంటాను. చూశారుగా, మీ అందరి మాట గౌరవించి నేను సైలెంట్గా ఉన్నాను. మీరే నాకు న్యాయం చేయండి, చెప్పండి. అదేంటి రాజన్న గారు, మేము ఇల్లు ఖాళీ చేయము అనటం లేదు. ఇంకో 2 రోజులు గడువు అడుగుతున్నాము, అంతే కదా. ఏంటప్పన్నా ఇది? నువ్వు పెద్ద మనిషివే, మంచోడివి. ఇలా మాట తప్పడం నీకు మంచి అనిపిస్తుందా? ఇలా చేయడం మంచిది కాదు అప్పన్నా. అప్పన్న గారు, రాజన్న మీకు ఇచ్చిన గడువు పూర్తయింది. వెంటనే ఇల్లు ఖాళీ చేసి మీ పరువును కాపాడుకోండి. అయ్యా, మేమిద్దరం అయితే ఇప్పటికిప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మాతో పాటు ఒక ఆడపిల్ల, అందులోనూ పెళ్ళిడికొచ్చిన అమ్మాయి. అయ్యా, మీరందరూ మా యందు దయుంచి ఒక్క అవకాశం ఇప్పించండి అయ్యా. మరొక 2 రోజుల అవకాశం ఇప్పించండి అయ్యా. మీకు చేతులు జోడించి అడుగుతున్నానయ్యా. మరి ముందు ఖాళీ చేసి పోవయ్యా. అయ్యో అయ్యా,